హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం వరకే 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు చేరువయ్యాయి. మరోవైపు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఈ నెల 5 వరకు వేడి తేమ కారణంగా అసౌకర్యమైన వాతావరణం పలు జిల్లాల్లో ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. ఇక నిర్మల్ జిల్లా వనల్ పహాడ్ నర్సపూర్ గ్రామంలో అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది. జగిత్యాల జిల్లా జైనాలో 43.4, నల్గొండ జిల్లా మాగుడుపల్లిలో 43.4, మాటూరులో 43.1 డిగ్రీలు, అదేవిధంగా పులిచెర్లలో 43, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గుప్పెరగుర్తిలో 43.3 డిగ్రీలు, అదేవిధంగా జోగులాంబ గద్వాల్ జిల్లా లీలాలో 42.2 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం వరకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు చేరువయ్యాయి. మరోవైపు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఈ నెల 5 వరకు వేడి తేమ కారణంగా అసౌకర్యమైన వాతావరణం పలు జిల్లాల్లో ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. నిర్మల్ జిల్లా వలల్ పహాడ్ నర్సపూర్ గ్రామంలో అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది. ఇక జగిత్యాల జిల్లా జైనాలో 43.4 డిగ్రీలు, నల్గొండ జిల్లా మాగుడుపల్లిలో 43.4 డిగ్రీలు, మాటూరులో 43.1, పులిచెర్లలో 43, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గుబ్బరగుర్తిలో 43.3, జోగులాంబ గద్వాల్ జిల్లా లీలాలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వరకే 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు చేరువైంది. మరోవైపు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. రానున్న 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వేడి ఎలా ఉంది? వరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే అంటే ఈ సీజన్ లో పోల్చుకుంటే కనుక ఇది ఈసారి మాత్రం ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా మనం ఫిబ్రవరిలోనే గమనిస్తే కూడా ఆ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినటువంటి ఒక పరిస్థితి. అలాగే మార్చి, ఇప్పుడైతే ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 43.5 డిగ్రీలను తాకాయంటే ఇక రానున్న రోజుల్లో వీటి పరిస్థితి ఎలా ఉండబోతుందో అని ఊహించుకుంటేనే చాలా భయవంతులను చెందుతున్నారు ఇక్కడ ప్రజలైతే. ఎందుకంటే సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు అనేటటువంటి ఒక నానుడి మనకు వినిపిస్తుంది. అయితే రోహిణి కార్తె అనేటటువంటిది ఏదైతుందో ఇది మే చివరిలో ఉండేటటువంటి ఒక పరిస్థితి రోహిణి కార్తె. ఎందుకంటే సూర్యుడు ఈ ఉన్నటువంటి యొక్క నక్షత్రాల్లో ప్రవేశించేటటువంటి యొక్క సందర్భము,
ఆ రోహిణి కార్తెలో సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి రోహిణి కార్తెలో ఈ యొక్క ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఆ రోహిణి కార్తె ఎండలకు రోడ్లు పగులుతాయి అనేటటువంటి యొక్క నానుడి వ్యక్తమవుతుంది. దాని సందర్భంగానే మేలో ఎండలు అత్యంత వేడిగా ఉండబోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఇప్పుడు ఫిబ్రవరి దాటింది, ఫిబ్రవరిలోనే 40 డిగ్రీలు, మార్చిలో 42 డిగ్రీలు, ఇప్పుడు ఏప్రిల్కి వచ్చేసరికల్లా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ఇటు నిర్మల్ జిల్లాలోని బైసా మండలం వానల్పాడ్ అలాగే నర్సాపూర్ లో నమోదయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలో కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా దాదాపు 17 జిల్లాలో కూడా 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటినటువంటి యొక్క పరిస్థితి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నెలకొంది. అయితే ఇటు చూసుకుంటే ఇటు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలు, రాగల 5 రోజుల్లో ఇవి 45 డిగ్రీలు కూడా చేరుకోవచ్చేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలు అయితే జిల్లాలోతో పాటు రాష్ట్రంలో కూడా భయాందోళన నెలకొంటుంది. ముందు వీటి నుంచి ఎలా ఉపశమనం పొందాలి, వీటి నుంచి ఎలా రక్షించుకోవాలి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో జనం బయటికి రావడానికి జంకుతున్నారు. సాధారణంగా మధ్యాహ్నం వేళ నుంచి ఉదయం 11 నుంచి మొదలు పెడితే సాయంత్రం 5 వరకు కూడా ప్రజలు రోడ్లపైకి రావడం లేదు. రోడ్లన్నీ కూడా చాలా తక్కువ రద్దీతో మరికొన్ని ప్రాంతాల్లో నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే ఈ వేళల్లో అంటే మధ్యాహ్న వేళల్లో ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉండడం వల్లనే, ఎందుకంటే ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు ఏంటంటే ఈ యొక్క పగటి ఉష్ణోగ్రతలు చాలా భయానకంగా ఉంటున్నాయి కాబట్టి అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దు అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ అయితే ఇక్కడ జారీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా సూచించడం జరుగుతోంది. సో వాటి యొక్క కారణాలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ఒకవేళ ఖచ్చితంగా బయటికి రావాల్సి వస్తే వాటికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు పాటించే రావాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా చర్మం పూర్తిగా నిండు ఉండే విధంగా పలుచనైనటువంటి యొక్క కాటన్ దుస్తులు ధరించాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. అలాగే తలపై ఏదైనా తెల్లని టోపీ కానీ లేదా తెల్లని పలుచటి కాటన్ వస్త్రం కానీ ధరించాలి. అలాగే ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఈ యొక్క ఎండ వేడినికి మనం చెమట రూపంలో కోల్పోతాం కాబట్టి నీరును ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని వైద్యులు సూచిస్తున్నారు. దాదాపుగా నీరు ఎక్కువ తాగాలి. అలాగే డీహైడ్రేషన్ కు గురి కాకుండా తరచుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. వరుణ్ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.